జేడ్ ప్లాంట్, ఎయిర్ ప్యూరిఫైర్ ఆక్సిజన్ ప్లాంట్. ప్రయోగాలు అంటే ఇంట్లో పెట్టుకుంటే మంచిదండి. ఇంట్లో పెట్టుకోవచ్చు, మన ఆఫీస్లో టేబుల్ మీద ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఆక్సిజన్ ప్లాంట్ బాన్సీ చెట్టు కూడా అంటారండి దీన్ని. కొద్దిగా ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇది వచ్చి మీకు చిన్న సైజుని బట్టి ఉంటాయండి మొక్కలు. చిన్న మొక్కలు అయితే 50 రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంటాయండి. ఇది ఫైకస్ అండి, ఫైకస్ బాన్సాయ్ అండి. ఇది కూడా బాన్సాయ్ అండి. ఇది బాన్సాయ్ అంటే మీకు ఇది ఏంటంటే స్టెమ్ అనేది పెరుగుతుంది అండి. బాగా ముద్ద అనేది బాగా పెరిగి మీకు అలాగా ఇందులో అవుతుంది అండి మొక్క. ఇది వచ్చి మీకు ఇందులోంచి 500 నుంచి ఉన్నాయండి స్టార్టింగ్ బాన్సాయ్ మొక్క. బాన్సాయ్ 500 నుంచి ఇంకా మీకు ఏజ్కి పెరిగే కొద్ది రేట్లు ఉంటాయండి. ఇది అరికాపామ్ అంటారు. అరికాపామ్ అంటారు, కొంతమంది ఆర్కిపామ్స్ కూడా అంటారు. ఇది కూడా ఇండోర్ అండి. ఇది ఇంకా మీకు ఆల్టర్నేటివ్స్ వాటర్ వేసుకోవడం, తక్కువ వేసుకోవడం అలా చేసుకోవచ్చు. ఇది వడమస్ సెట్ అండి. వడమస్ ఇది ఏంటంటే దోమలు రాకుండా ఇంట్లో పెడతారండి. మీకు ఇది ఏంటంటే ఆఫీస్ లో కూడా పెట్టరు, కానీ బయట ఎండలో అలాంటి దాంట్లో దోమలు రావండి. ఇది జిజీ అంటారండి, కొంతమంది ఏం జామే పైకెస్ కూడా అంటారు. ఇది కంప్లీట్ ఇంటీరియర్ అండి. ఇంకా ఏసీలో బెడ్రూమ్స్ లో కూడా పెట్టుకోవచ్చండి. ఇంకా వాటర్ అంటే మీకు ఏసీ పని కూడా ఉండదండి. సైడ్ నుంచి అంటే మీకు ఇంకా షూట్స్ వచ్చేస్తూ ఉంటాయండి. చాలా పిల్లలు వస్తూనే ఉంటాయండి సైడ్ నుంచి. కంప్లీట్ ఇంటీరియర్ పెట్టుకోవచ్చండి. ఇది వచ్చి మీకు 200 నుంచి 500 లోపు ఉంటుంది. అంటే చిన్న సైజుని బట్టి ఉంటుంది. ఇది రబ్బర్ ప్లాంట్ అండి. ఇది వెరిగేటెడ్ రబ్బర్ ప్లాంట్ అంటారు. ఇందులో 2 టైప్స్ ఉంటాయండి. 4, 5, 6 వెరైటీస్ ఉన్నాయి. ఇది ఏంటంటే వెరిగేటెడ్ అండి. ఇది కూడా ఆక్సిజన్ ప్లాంట్ అండి, ఎయిర్ ప్యూరిఫైర్. మీరు ఎక్కడైనా ఆఫీస్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇది బిర్యానీ ఆకు అండి. బిర్యానీ ఆకు అండి. గ్రాఫ్టింగ్ ప్లాంట్ అండి. మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజ్ అవైలబుల్ ఉన్నాయండి. మనకి మీకు తక్కువ రేట్లు ఇప్పిస్తామని కావాలి. సైజుని బట్టి ఉంటాయండి. తక్కువ రేట్లు కావాలి తక్కువ రేట్లో. ఇది రెడ్ లిప్స్టిక్ అంటారండి. ఇది కూడా కంప్లీట్ ఇంటీరియర్ అండి, ఎయిర్ ప్యూరిఫైర్ ప్లాంట్. ఏసీలో ఎక్కడ బెడ్రూమ్స్, హాల్స్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఆఫీస్ ప్లాంట్ అన్నమాట. మీకు ఏంటంటే ఇది వాటర్ కూడా తక్కువ పోసుకోవచ్చండి. ఇంట్లో కొంతమంది అమెరికా కూడా వెళ్ళిపోతారు, ఊరు వెళ్ళిపోతాం, అలా మొక్కల ప్రాబ్లం అనేది ఉండకుండా మీకు ఇది ఏంటంటే నెలకి 2 టైమ్స్ అలాగే వేసుకునేలా ఉంటుంది వాటర్. జస్ట్ ఆల్టర్నేటివ్ చేసుకోవచ్చండి. వాటర్ తక్కువ వేసుకోవచ్చండి. ఇదేమో స్టివియా అండి. స్టివియా ఇదేమో షుగర్ మొక్క అండి. షుగర్ ఉన్న వాళ్ళు ఏంటంటే పొద్దున్నే హాట్ వాటర్లో 2 ఆకులు తీసుకుని తాగుతారండి. తాగొచ్చు, తినొచ్చు పరగడుపుని. ఇప్పుడు మీరు ఆకు తిని చూసినా తీగ ఉంటుందండి ఆకు. అది మనకి షుగర్ ఫ్రీ అండి. ఇది రణపాల మొక్క అంటారండి. ఇది ఏంటంటే కిడ్నీలో స్టోన్స్ వస్తే తింటారండి ఆకు. మీకు పరగడుపుని లేదంటే పప్పులో కానీ దేంట్లోనే వేసుకోవచ్చండి. మీకు పరగడుపుని 2 ఆకులు తింటే మీకు ఏంటంటే త్వరలోనే కిడ్నీలో స్టోన్స్ అని తక్కువ అవుతూ ఉంటాయి. ఆల్ స్పైస్ అండి మొక్క. ఆల్ స్పైస్ ఇది ఆల్ స్పైస్ అండి. మసాలాలో కూడా తయారవుతాయండి దీని ద్వారా. గరం మసాలా అవి అన్నింటిలో ఉపయోగిస్తారండి. మీకు ఒక ఆకు తెంపు చూసినా కానీ మీకు బిర్యానీ స్మెల్ వస్తుంది. బిర్యానీ టైప్ ఉంటుంది. టేబుల్ లెమన్ అంటారండి. ఇది టేబుల్ లెమన్ అంటారు. ఇవి ఏంటంటే చిన్న చెట్లకి కాయలు కాస్తాయండి. ఒక 2 feet 3 feet ఎదుగుతుందండి అంతే మొక్క. ఇంకెక్కువ మొక్క అయితే హైట్ ఎదగదు. చెట్టు నిండా కాయలు ఉంటాయి. చిన్న చెట్లకే ముగ్గిపోతాయి కాయలు. కట్టమెట్టి అంటారు కదండి, ఆ టైప్ వెరైటీ అండి. మీకు పుల్లగా తీగ ఉంటాయండి. ఇదేమో స్వీట్ లెమన్ అండి. తీపి నిమ్మకాయ అన్నమాట. తొక్కతో పాటు తినేచ్చండి. నిమ్మకాయ తొక్కతో పాటు తినేచ్చండి. మీకు ఎన్ని కాయలు తిన్నా తీయగానే ఉంటాయి కాయలు.
స్వీట్ లెమన్ అండి. ఇది దీని పేరు క్రాసులో అంటారు. ఇది ఏంటంటే మనకి టేబుల్ మీద కూడా పెట్టుకోవాలండి. కొంతమంది ఏంటంటే లక్కీ బ్యాంబో లాగా పూబేరు చెట్టు కూడా అంటారండి. ఇది కొడితే ఇది పెడితే ఇంట్లో లక్కీ వస్తుందని కొంతమంది నమ్ముతారండి. ఇది గుడ్ లక్ బ్యాంబో అంటారు. మన ఏంటంటే గుడ్ లక్ బ్యాంబో అంటే ప్రతి షాప్ లోని కూడా పెడతారు. ఇది ఏంటంటే కొద్దిగా మన ఊళ్ళో బాగా నమ్ముతారండి మొక్కలు. అది ప్రతి ఇళ్లలోనే పెట్టుకోవాలని ఇప్పుడు అందరూ కూడా చెప్తున్నారు. ఇప్పుడు బాగా కూడా తీసుకెళ్తారండి మా దగ్గర కూడా. బాగా సేలింగ్ కూడా ఇది ఎక్కువ ఉంది అనమాట. కాస్ట్ వచ్చి మీకు లేయర్స్ బట్టి ఉంటుంది, హైట్ ని బట్టి. ఇది వచ్చి మనకి 150లో అవైలబుల్ ఉంది. ఇంకా మీకు లేయర్స్ బట్టి 300, 400 స్టెప్స్ బట్టి రేట్ ఉంటుంది. ఇది పీస్ లిల్లీ అంటారండి, స్వాతి ఫైలం కూడా అంటారు. ఇది ఏంటంటే పామ్లా వస్తుందండి. ఇలాగ పామ్లా వచ్చి మధ్యలో డైమండ్ లా వస్తుందండి. ఇది మీకు కంప్లీట్ ఇంటీరియర్ అండి, ఏసీలో కూడా పెట్టుకోవచ్చు. రేర్ వెరైటీ అండి. మీకు ఇప్పుడు దొరుకుతున్నాయి కానీ ఒకప్పుడైతే బాగా రేర్ ఉండేదండి. మీకు ఇంట్లో పెట్టుకోవచ్చు. ఆల్టర్నేటివ్స్ అండ్ వాటరింగ్ కూడా మంత్లీ ట్వైస్ వేసుకోవచ్చండి. వాటరింగ్ కూడా ఎక్కువ కూడా అవసరం లేదండి వాటర్. ఇదేమో తెల్లేసిరి అంటారండి దీన్ని. ఇది ఏంటంటే పాములు రాకుండా పెడతారు. ఇది ఏంటంటే ఇంటి చుట్టుపక్కల ఏమన్నా గలీజ్గా ఉంటాయి కనుక అవి మనకి పాములు రాకుండా ఏమన్నా చేసుకోవడానికి బెస్ట్ ప్లాంట్ అండి. మీకు పాములు గట్రా రావండి మొక్క పెట్టి. ఇది ఇన్సులిన్ ప్లాంట్ అండి. ఇన్సులిన్ అంటే మీకు షుగర్ మొక్క అండి. మీకు బయట టాబ్లెట్స్ కూడా అవన్నీ వేసుకుని కంటే ఇది ఒక ఆర్గానిక్ లాగా ఉంటుంది. మీకు పొద్దున్నే పరగడుపున 2 ఆకులు తినాలి. అలా మీకు నెలలోనే షుగర్ అనేది కంట్రోలింగ్ లో ఉంటుంది. షుగర్ మొక్క అంటారు. ఇవైతే మనకి 60-50 రూపీస్ అవైలబుల్ ఉన్నాయండి రేట్. ఇదేమో ఈ చెట్టు పేరు స్టార్ ఫ్రూట్ అండి. సేమ్ స్టార్ లా ఉంటుంది అండి పువ్వు కాయ చేసుకుని. మన ఇందులో ఏంటంటే విటమిన్ ఏ అన్నీ ఉంటాయండి దీంట్లో. మీకు డైలీ ఒక కాయ తింటే డాక్టర్ దగ్గర కూడా వెళ్ళట్లేదు. దీన్ని కాయ బాగుంటుంది. గార్లిక్ వైన్ అంటారండి. ఇది మా బ్లూ కలర్ క్రేపర్ అండి. ఇది మీకు ఇది ఆకు కూడా పట్టుకుని స్మెల్ చూస్తే వెల్లుల్లిపాయ స్మెల్ వస్తుందండి ఆకు. ఇది మీకు 365 డేస్ ఫ్లవరింగ్ అండి పువ్వు. మీకు పువ్వులు మీకు ఎప్పుడు పువ్వులు వచ్చి కావాలంటారు కదా, క్రేపర్స్లో మీకు ఇది బెస్ట్ అండి. గార్లిక్ వైన్ అనేది, గార్లిక్ వైన్ ఒకటి, ట్రంపట్ వైన్ ఒకటి, మార్నింగ్ గ్లోరీ ఒకటి. ఇవన్నీ ఏంటంటే మీకు రాధా మనోహర్ ఒకటి, క్లమెటిస్ ఒకటి, రాఖీ క్రేపర్ ఒకటి. ఇవన్నీ మీకు ఆల్ టైమ్ ఫ్లవరింగ్ అండి. 365 రోజులు పూలు వస్తూనే ఉంటాయండి.